హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఆన్లైన్లో వస్తువు ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్ డిలేడ్, రాంగ్ ఐటమ్ డెలివర్డ్, రిఫండ్ నాట్ రిసీవ్డ్ వంటి సమస్యలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? అలాంటి సందర్భాల్లో కస్టమర్ కేర్తో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. డెలివరీ డిలే అంటే మీ ఆర్డర్ డెలివరీ లేట్ అయినప్పుడు యూజ్ చేసే సెంటెన్సెస్. నంబర్ 1, నా ఆర్డర్ ఇంకా డెలివరీ కాలేదు. నా ఆర్డర్ ఇంకా డెలివరీ కాలేదు. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో మై ఆర్డర్ హ్యాస్ నాట్ బీన్ డెలివర్డ్ యెట్. ఇక్కడ మై ఆర్డర్ అంటే నా ఆర్డర్, హ్యాస్ నాట్ బీన్ డెలివర్డ్ అంటే డెలివరీ కాలేదు, యెట్ అంటే ఇంకా. మై ఆర్డర్ హ్యాస్ నాట్ బీన్ డెలివర్డ్ యెట్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 2, నా ఆర్డర్ ఎందుకు ఆలస్యమవుతుంది. నా ఆర్డర్ ఎందుకు ఆలస్యమవుతుంది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో వై ఈజ్ మై ఆర్డర్ గెటింగ్ డిలేడ్. ఇక్కడ వై అంటే ఎందుకు, మై ఆర్డర్ గెటింగ్ డిలేడ్. ఇక్కడ మై ఆర్డర్ అంటే నా ఆర్డర్, గెటింగ్ అంటే అవుతుంది, డిలేడ్ అంటే ఆలస్యం. వై ఈజ్ మై ఆర్డర్ గెటింగ్ డిలేడ్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నంబర్ 3, డెలివరీ తేదీ ఎప్పుడు. డెలివరీ తేదీ ఎప్పుడు. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో వెన్ ఈజ్ ద డెలివరీ డేట్. ఇక్కడ వెన్ అంటే ఎప్పుడు, డెలివరీ డేట్ అంటే డెలివరీ తేదీ. వెన్ ఈజ్ ద డెలివరీ డేట్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నంబర్ 4, నా పార్సల్ ఎక్కడ ఉంది. నా పార్సల్ ఎక్కడ ఉంది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో వేర్ ఈజ్ మై పార్సల్. ఇక్కడ వేర్ అంటే ఎక్కడ, మై పార్సల్ అంటే నా పార్సల్. వేర్ ఈజ్ మై పార్సల్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నంబర్ 5, దయచేసి నా ఆర్డర్ స్థితిని చెక్ చేయండి. దయచేసి నా ఆర్డర్ స్థితిని చెక్ చేయండి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ప్లీజ్ చెక్ ద స్టేటస్ ఆఫ్ మై ఆర్డర్. ఇక్కడ ప్లీజ్ అంటే దయచేసి, చెక్ అంటే చెక్ చేయటం, ద స్టేటస్ ఇక్కడ స్టేటస్ అంటే స్థితిని, ఆఫ్ మై ఆర్డర్ అంటే నా ఆర్డర్. ప్లీజ్ చెక్ ద స్టేటస్ ఆఫ్ మై ఆర్డర్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. రాంగ్ ఐటమ్ డెలివర్డ్ అంటే మీరు ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా వేరే వస్తువు డెలివర్ అయినప్పుడు సెంటెన్సెస్. నెంబర్ 6, నాకు తప్పు వస్తువు వచ్చింది. నాకు తప్పు వస్తువు వచ్చింది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ రిసీవ్డ్ ద రాంగ్ ఐటమ్. ఇక్కడ ఐ అంటే నాకు, రిసీవ్డ్ అంటే వచ్చింది, ద రాంగ్ ఐటమ్ అంటే తప్పు వస్తువు, ఐటమ్ అంటే వస్తువు. ఐ రిసీవ్డ్ ద రాంగ్ ఐటమ్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నంబర్ 7, నేను ఆర్డర్ చేసిన వస్తువు ఇది కాదు. నేను ఆర్డర్ చేసిన వస్తువు ఇది కాదు. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ ద ఐటమ్ ఐ ఆర్డర్. ఇక్కడ దిస్ అంటే ఇది, నాట్ ద ఐటమ్ అంటే ఈ వస్తువు కాదు. ఐ ఆర్డర్డ్ అంటే నేను ఆర్డర్ చేసింది. దిస్ ఈజ్ నాట్ ద ఐటమ్ ఐ ఆర్డర్డ్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నంబర్ 8, దయచేసి సరైన వస్తువును పంపండి. దయచేసి సరైన వస్తువును పంపండి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ప్లీజ్ సెండ్ ద కరెక్ట్ ఐటమ్. ఇక్కడ ప్లీజ్ అంటే దయచేసి, సెండ్ అంటే పంపండి, ద కరెక్ట్ ఐటమ్ అంటే సరైన వస్తువు, కరెక్ట్ అంటే సరైన, వస్తువు అంటే ఐటమ్. ప్లీజ్ సెండ్ ద కరెక్ట్ ఐటమ్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నంబర్ 9, నేను రీప్లేస్మెంట్ కోరుకుంటున్నాను. నేను రీప్లేస్మెంట్ కోరుకుంటున్నాను. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ వుడ్ లైక్ అ రీప్లేస్మెంట్. ఇక్కడ ఐ అంటే నేను, వుడ్ లైక్ అ రీప్లేస్మెంట్ అంటే రీప్లేస్మెంట్ కోరుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ అ రీప్లేస్మెంట్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నంబర్ 10, ఈ వస్తువును తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ వస్తువును తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను.
ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ వుడ్ లైక్ టు రిటర్న్ దిస్ ఐటమ్. ఇక్కడ ఐ వుడ్ లైక్ అంటే ఇవ్వాలనుకుంటున్నాను. టు రిటర్న్ దిస్ ఐటమ్ అంటే రిటర్న్ అంటే తిరిగి, దిస్ ఐటమ్ అంటే ఈ వస్తువు. ఐ వుడ్ లైక్ టు రిటర్న్ దిస్ ఐటమ్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. డ్యామేజ్డ్ ప్రొడక్ట్ అంటే మీ ఇంటికి ఏదైనా డ్యామేజ్డ్ అంటే పాడైన వస్తువు వచ్చినప్పుడు వాడే సెంటెన్సెస్. నెంబర్ 11 వస్తువు దెబ్బతిన్న స్థితిలో వచ్చింది. వస్తువు దెబ్బతిన్న స్థితిలో వచ్చింది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ద ఐటమ్ అరైవ్డ్ ఇన్ అ డ్యామేజ్డ్ కండిషన్. ఇక్కడ ద ఐటమ్ అంటే వస్తువు, అరైవ్డ్ అంటే వచ్చింది, ఇన్ అ డ్యామేజ్డ్ కండిషన్. ఇక్కడ డ్యామేజ్డ్ కండిషన్ అంటే దెబ్బతిన్న స్థితిలో, కండిషన్ అంటే స్థితిలో. ద ఐటమ్ అరైవ్డ్ ఇన్ అ డ్యామేజ్డ్ కండిషన్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 12 ప్యాకేజ్ తెరిచినప్పుడు వస్తువు పాడై ఉంది. ప్యాకేజ్ తెరిచినప్పుడు వస్తువు పాడై ఉంది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ద ఐటమ్ వాజ్ డ్యామేజ్డ్ వెన్ ఐ ఓపెన్ ద ప్యాకేజ్. ఇక్కడ ద ఐటమ్ అంటే వస్తువు, వాజ్ డ్యామేజ్డ్ అంటే పాడై ఉంది, వెన్ ఐ ఓపెన్ ద ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ తెరిచినప్పుడు, తెరిచినప్పుడు అంటే ఓపెన్డ్. ద ఐటమ్ వాజ్ డ్యామేజ్డ్ వెన్ ఐ ఓపెన్ ద ప్యాకేజ్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 13 ఈ ఉత్పత్తి సరిగ్గా పనిచేయటం లేదు. ఈ ఉత్పత్తి సరిగ్గా పనిచేయటం లేదు. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో దిస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఇక్కడ దిస్ ప్రోడక్ట్ అంటే ఈ ఉత్పత్తి, ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అంటే సరిగ్గా పనిచేయటం లేదు. దిస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 14 నేను రిఫండ్ కోరుకుంటున్నాను. నేను రిఫండ్ కోరుకుంటున్నాను. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ వుడ్ లైక్ అ రిఫండ్. ఇక్కడ ఐ అంటే నేను, వుడ్ లైక్ అ రిఫండ్ అంటే రిఫండ్ కోరుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ అ రిఫండ్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నంబర్ 15 దయచేసి ఈ సమస్యను పరిష్కరించండి. దయచేసి ఈ సమస్యను పరిష్కరించండి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ప్లీజ్ రిజాల్వ్ దిస్ ఇష్యూ. ఇక్కడ ప్లీజ్ అంటే దయచేసి, రిజాల్వ్ అంటే పరిష్కరించండి, దిస్ ఇష్యూ అంటే ఈ సమస్యను. ప్లీజ్ రిజాల్వ్ దిస్ ఇష్యూ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. కాంటాక్టింగ్ కస్టమర్ సపోర్ట్ అంటే కస్టమర్ సపోర్ట్తో మాట్లాడుతున్నప్పుడు సెంటెన్సెస్. నెంబర్ 16 నేను కస్టమర్ సపోర్ట్తో మాట్లాడాలనుకుంటున్నాను. నేను కస్టమర్ సపోర్ట్తో మాట్లాడాలనుకుంటున్నాను. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ వుడ్ లైక్ టు స్పీక్ విత్ కస్టమర్ సపోర్ట్. ఇక్కడ ఐ వుడ్ లైక్ టు స్పీక్ అంటే నేను మాట్లాడాలనుకుంటున్నాను, విత్ కస్టమర్ సపోర్ట్ అంటే కస్టమర్ సపోర్ట్తో. ఐ వుడ్ లైక్ టు స్పీక్ విత్ కస్టమర్ సపోర్ట్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 17 నా ఆర్డర్ నంబర్ ఇదే. నా ఆర్డర్ నంబర్ ఇదే. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో దిస్ ఈజ్ మై ఆర్డర్ నంబర్. ఇక్కడ దిస్ అంటే ఇదే, మై ఆర్డర్ నంబర్ అంటే నా ఆర్డర్ నంబర్. దిస్ ఈజ్ మై ఆర్డర్ నంబర్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 18 నా సమస్యకు ఇంకా పరిష్కారం రాలేదు. నా సమస్యకు ఇంకా పరిష్కారం రాలేదు. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో మై ఇష్యూ హ్యాస్ నాట్ బీన్ రిజాల్వ్డ్ యెట్. మై ఇష్యూ అంటే నా సమస్య, హ్యాస్ నాట్ బీన్ రిజాల్వ్డ్, హ్యాస్ నాట్ బీన్ రిజాల్వ్డ్ అంటే పరిష్కారం రాలేదు, యెట్ అంటే ఇంకా. మై ఇష్యూ హ్యాస్ నాట్ బీన్ రిజాల్వ్డ్ యెట్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 19 దయచేసి త్వరగా స్పందించండి. దయచేసి త్వరగా స్పందించండి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ప్లీజ్ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇక్కడ ప్లీజ్ అంటే దయచేసి, త్వరగా, త్వరగా అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రెస్పాండ్, రెస్పాండ్ అంటే స్పందించండి. ప్లీజ్ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 20 మీ సహాయానికి ధన్యవాదాలు. మీ సహాయానికి ధన్యవాదాలు అంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ అసిస్టెన్స్. ఇక్కడ అసిస్టెన్స్ అంటే సహాయం, థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు.
ఫర్ యోర్ అంటే మీ సహాయానికి ధన్యవాదాలు అంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ అసిస్టెన్స్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. ఈరోజు మనం ఆన్లైన్ డెలివరీ ఇష్యూస్ అంటే ఆన్లైన్ డెలివరీ సమస్యల గురించి ఉపయోగపడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఇకపై మీ ఆర్డర్ ఆలస్యమైన, తప్పు వస్తువు వచ్చినా లేదా రిఫండ్ కావాలన్నా ఇంగ్లీష్లో సులభంగా మాట్లాడగలరు. ఇలాంటి మరిన్ని ప్రాక్టికల్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.